హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్‌గా రీచ్ అవుతాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇది వచ్చేసి వీకెండ్ అండి. మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం చేసాము ఆ రొటీన్ అంతా కూడా షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ వచ్చేసి మేము కార్ షోరూమ్కి వచ్చామండి. సో కార్ షోరూమ్ కొంచెం వర్క్ ఉందన్నమాట, చిన్న వర్క్. సో అందుకనేసి ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికైతే వచ్చాము. అండ్ అలాగే మాకు నచ్చిన కార్స్ దగ్గర కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా తీసుకున్నాము. ఈ గ్రీన్ బాగుంది కదండి. సో అందుకే అక్కడ ఫోటో అండ్ అలాగే వీడియో తీసుకున్నాము. దాని తర్వాత అసలు ఈ ఎండలు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయండి. అసలు ఎండగా అనిపించదు, వెళ్తే మాత్రం అసలు చిటపట అంటూ ఉంటుందన్నమాట. సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అక్కడ లోపల కొంచెం వర్క్ చేసి అదే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. సో మేము ఈలోపు ఈ చెట్టు కింద చల్లగా ఉందనేసి ఈ చెట్టు కిందనే ఉన్నామండి. ఒక 20 మినిట్స్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసాము. ఆరు బేబీ కూడా ఇక్కడ కొంచెం ఏదో ఒకటి అలా ఆడిస్తూ ఉన్నామన్నమాట. లేకపోతే నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనేసి బాగా ఏడుస్తున్నాడు. సో అందుకనేసి ఏదో ఒక స్టోరీ చెప్పడము, ఈ చెట్టు ఏంటి ఇలా ఉంది అని చెప్పడము, అదే ఏదో ఒకటి అలా చెప్తూ మాటలు చెప్తూ ఉన్నామన్నమాట. నిజంగానే అండి ఆ చెట్టు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అలాగే వీటికి ఉన్న లీవ్స్ కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. సో భలే అనిపించింది. చెట్టు కూడా అసలు అది ఒక డిజైన్ లాగా దాని మొదల దగ్గర చెట్టు కొమ్మల దగ్గర అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. బేబీ మీరు చూడు, అది గుడ్ బాగుందా? మనం ఒక 5 తీసుకెళ్దామా? అన్నీ కలెక్ట్ చేయారు బేబీ. చెట్లు అవి. అలాగే ఈవినింగ్ వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే ఉంది. సో అక్కడికి వెళ్ళాము. చాలా అంటే ఇండియా వెళ్ళొచ్చిన తర్వాత కలవలేదు ఎక్కువగా. సో ఈరోజు కలుస్తున్నాము. అండ్ అలాగే ఇంకా ఇంకా పిల్లలందరూ భలే ఎంజాయ్ చేశారు. ఇంకా బర్త్డే అంటే ఇంకా పిల్లలకి బాగా ఇంకా అదొక పండగలాగా ఉంటుంది కదా. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ డెకరేషన్ అదంతా కూడా డైనోసార్ థీమ్ చాలా బాగుంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టారనమాట. సో అది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి.
మరి ఎవరు తీయట్లేదురా మనల్ని, మమ్మల్ని ఎవరు తీయట్లేదని. మనమే తీసుకోవాలా, మనకి ఎవరు తీయట్లేదు. అరవై పిచ్చుడు వెళ్ళారు బేబీ, వెళ్ళు వెళ్ళు, ఎక్కుపో. ఎందుకు ఆలోచిస్తున్నాడు? వాటరా? హలో, ఏంటి నేమ్? బుగ్గు రమ్మంటుంది శిశిరా. వాడి వీడియో వాడే చేసుకుని అనుకుంటున్నాడు. బాగా తీసారా? వాడికి గాలి కావాలి, అందుకే లోపలికి వెళ్తున్నాడు. మళ్ళీ సో ఒక్కొక్కరుగా పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా అందరూ కలిసి తెగ ఆడుకున్నారండి. ఒకటే అల్లరి, కానీ చాలా క్యూట్గా ఉంది, బాగుంది, బాగా ఆడుకున్నారు అందరూ కూడా. అండ్ అలాగే అప్పుడే ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట. సో ఫుడ్ కూడా ఇంకా స్నాక్స్ అవి అందరం కూడా తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకొంచెం టైం ఉందన్నమాట కేక్ కటింగ్కి. సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కేక్ పడితే ఇది పడేది. థ్యాంక్ యూ. పట్టుకున్నావా? డబ్బుకి ఇచ్చాడ అందరూ ఇంకా వాడికి అనిపించట్లేదు అనుకుంటా మోనికా. ఒక్క చిన్న స్టూల్ అయ్యి వాడికి అనిపిస్తలేదు. వాడు ఆ బెలూన్ వెనకాలకి వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం అన్నానా, పెట్టనా ఇక్కడనే. యాక్చువల్లీ జరగనా? యా వాడు తోసేస్తాడేమో. అక్కడ చూడు, ఒక పొట్టు తీద్దాం. హాయ్ చెప్పు. పిల్లలు రండి, రండి రండి రండి. బన్ను వేదు బాబాయ్ దగ్గరికి అరే బేబీ వెళ్ళు, వెళ్ళాలి. ఎవరు? సారీ సారీ, బుక్ పెట్టు. శిశిరా అయ్యో పిలు. వాడు రాడు, వాడి కొంచెం నేను జరుగుతా ఉందని పిల్లల్ని తీసుకురాలి. అరుతా రాడంటానా? నువ్వు వెళ్ళి వస్తాడు. నువ్వు పాపం వాడి దగ్గర నుంచి లాక్కొని తిన్నట్టు.
చూస్తున్నా? అవునా? షూ విప్పేసి బయట వేద్దాం. బయట వేసేసి అక్కడే ఉండని, నువ్వు వెళ్ళి ఎక్కి నీ పేరేంటి? హాలసా. గుడ్ జాబ్ వేదు. దట్స్ ఫన్. మళ్ళీ ఎక్కడి నుంచి మరి అక్కడ వెళ్ళి ఫైట్ చేయండి. ఎక్కుపో. నీ షూ అక్కడ ఇంకోటి ఉందా? ఆగు, బుక్కు జరుగు. వేదు వెయిట్. వాడున్నాడు. బుక్కు వెయిట్. గుడ్ జాబ్ వేదు. ముందు నుంచి వెళ్ళు నువ్వు. మెల్లిగా. చూశారు కదా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఇంకా లాస్ట్లో ఒక ఫైనల్ పిక్, ఇంకా గ్రూప్ ఫోటో దిగుదాము అనేసి సో అందరం కూడా గ్రూప్ ఫోటో కోసం రెడీ అవుతున్నాము. అండ్ దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళడమే అండి. బట్ యుఎస్ వచ్చిన తర్వాత, అంటే ఇండియా నుండి వెకేషన్ నుండి యుఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈవెంట్. యారు కూడా చాలా ఎంజాయ్ చేశాడనమాట. పిల్లలందరూ ఉండేసరికి చాలా ఎంజాయ్ చేశాడు. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసానండి. సో నేను పార్టీకి ఏం డ్రెస్ వేసుకెళ్ళాను అనేది అసలు ఫుల్ చూపించలేదు కదా, ఫుల్ డ్రెస్. సో ఇదేనండి వైట్ డ్రెస్. నేను ఇండియా వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఈ డ్రెస్ అయితే నాకు భలే నచ్చిందండి. ఇండియా వెళ్ళేటప్పుడు కూడా బాగుంది అనేసి తీసుకొని వెళ్ళాను. ఒక కపుల్ టైమ్స్ వేసాను ఇండియాలో కూడా. సో ఇది వచ్చేసి ఈ డ్రెస్ డీటెయిల్స్ ఏంటంటే, నేను రాస్లో తీసుకున్నాను. రాస్లో ఇండియా వెళ్ళేటప్పుడు షాపింగ్ కోసం అని రాస్ వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ కనిపించింది అనమాట. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ లైక్ $15, $16 అలా ఉండింది. అండ్ నాకు ఇంకా అసలు నేను డ్రెస్ చూశాను, రేట్ కూడా చూడలేదండి. నాకు బాగుంది అనేసి కార్ట్లో వేసాను. దాని తర్వాత ప్రైస్ చూసుకున్నాను, ఓకే తక్కువే ఉంది అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట తీసుకుందామనేసి. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది, కాటన్. అండ్ కలర్ కూడా చాలా బాగుందన్నమాట. సో అది వేయగానే భలే లుక్ వస్తుంది, బాగుంది. రాస్లో ఏంటంటే మనకి వెతుక్కోవాలండి, డ్రెస్సెస్ చాలా ఉంటాయి కాబట్టి అన్ని డ్రెస్సెస్లో మనకి ఓపికతో వెతుక్కుంటూ ఉంటే మనకి మంచిగా డ్రెస్సెస్ దొరుకుతాయి. ఇది వేసాను అనమాట, నెక్లెస్ చిన్నగా బాగుంది. ఇది కూడా అసలు ఎంత వర్క్ ఉందో అండి. మేము లాస్ట్ వీకే వచ్చాము కదా ఇండియా నుండి, బ్యాగ్స్ సర్దే ఉన్నాయి.
చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. బట్ ఆ ఫస్ట్ వీక్ అంతా కూడా రెస్టే ఇంకా రెస్ట్ తీసుకున్నాము. సో ఇది లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఈరోజు సాటర్డే నైట్ ఇంకా మేము ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళేసి వచ్చాం కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 12 hours ఉంది నైట్. సో అది ఇంకా రేపు సండే, రేపు కొంచెం వర్క్స్ ఉన్నాయి బయటికి వెళ్ళేవి. సో అవి చూసుకొని రేపు కొంచెం ప్లాంట్స్ అవి చూడాలన్నమాట. ప్లాంట్స్ కూడా కొంచెం బయటికి వెళ్ళాల్సింది ఉంది. వేరే ప్లాంట్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాము. అలాగే బ్యాక్ యార్డ్లో కూడా కొన్ని సీడ్స్ వేయాలి. అండ్ కొంచెం ఇంకా ఇల్లంతా క్లీనింగ్, ఇప్పుడు వచ్చిన దగ్గర నుండి క్లీనింగ్ అయితే అసలు చేయలేదు ఇల్లంతా. సో అది కూడా చేసుకోవాలండి. అండ్ యా, చూస్తూ ఉండండి. బై బాయ్. సో ఇప్పుడైతే మేకప్ రిమూవ్ చేసుకుంటున్నానండి. మేకప్ రిమూవ్ చేసుకోవడానికి నేను యూజ్ చేసేది ఏంటంటే, నేను మేకప్ వేసుకున్నప్పుడు డబుల్ క్లెన్సింగ్ యూజ్ చేస్తాను. ఒకటేమో ఆయిల్ బేస్డ్ యూజ్ చేస్తాను, ఇంకొకటి ఫోమ్ బేస్డ్ యూజ్ చేస్తాను క్లెన్సర్స్. సో ఇది మనకి డబుల్ క్లెన్సింగ్ కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం కదా, మంచిది అంటారు. సో ఏంటంటే కొరియన్ స్కిన్ కేర్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు డబుల్ క్లెన్సింగ్. అలా నేను మేకప్ వేసుకున్నప్పుడు డబుల్ క్లెన్సింగ్ యూజ్ చేస్తానండి. సో రీసెంట్గా ఏమైందంటే, నేను ఇండియా వెళ్ళొచ్చాను కదా. ఇండియా వెళ్ళేప్పుడు నా దగ్గర యాక్చువల్గా ఎక్కువ స్కిన్ కేర్ ఇలా ఫేస్ క్లెన్సర్ అలాగే ఎక్స్ఫోలియేటర్స్ ఉంటాయి కదా. సో నా దగ్గర ఎక్కువగా లేవన్నమాట. మ్యాక్స్ ఒక 3 ఉంటాయి. సో ఆ 3 కూడా ఏంటంటే ఒక్కొక్క పేరే ఉంది నా దగ్గర, ఒక్కొక్క బాటిలే ఉంది. సో అది నేను వెళ్ళేప్పుడు ఇండియా తీసుకొని వెళ్ళానండి. ఇంకా మళ్ళీ అదేం తీసుకొస్తాంలే అనేసి ఇండియాలోనే పెట్టేసి వచ్చాను. సో నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు. ఈ ఆయిల్ క్లెన్సింగ్ ఆయిల్ ఉంది కదా, సో ఇది కూడా నేను ఏంటంటే ఒక చిన్న బాటిల్లో తీసుకువెళ్ళి అది కూడా అక్కడే వదిలేసి వచ్చానండి. అండ్ ఇక్కడ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఈ క్లెన్సింగ్ ఆయిలే మళ్ళీ యూజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నా దగ్గర ఇంకొక క్లెన్జర్ ఉంది. సో అది యూజ్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంకా నేను నైట్ అప్లై చేసుకునే స్కిన్ కేర్ నాది ఏముంటుంది ఆఫ్టర్ ఫేస్ వాష్ అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో నాది నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చాలా సింపుల్గా ఉంటుందండి. సో నేను ఒకటే సీరం యూజ్ చేస్తాను. అది వచ్చేసి మనకి ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళది కొలాజిన్ బూస్టింగ్ ఆయిల్ అనుకుంటా. సో కరెక్ట్గా నేమ్ గుర్తులేదు, బట్ కొలాజిన్తోనే స్టార్ట్ అవుతుంది దాని నేమ్. సో అది నేను రెగ్యులర్గా ఇప్పటికీ నాది ఆల్మోస్ట్ 3 బాటిల్స్ కంప్లీట్ అయ్యాయండి. సో నాకు ఇందులో కుంకుమాది తైలం కూడా ఉంది. సో నాకు కుంకుమాది తైలం కంటే ఈ కొలాజిన్ బూస్టింగ్ ఆయిల్ ఇది నాకు బాగా నచ్చింది. అండ్ సో అందుకనేసి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ 3rd or 4th బాటిల్ అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.